ఈ లైన్ అనేది డ్రా చేసామంటే ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది కస్టమర్ యొక్క మెజర్మెంట్ బ్లౌజ్ కి మనకి బ్యాక్ ఓపెనింగ్. ఇప్పుడు మనకి షోల్డర్ అనేది ఆల్మోస్ట్ ఏమంటే ఇంకొక 3 ఇంచెస్ పెట్టుకున్నాం. రెగ్యులర్ గా 3 ఇంచెస్ ఉంటుంది. ఇదేమంటే మనము జస్ట్ 3 ఇంచెస్ గ్యాప్ ఉంది. ఓకేనా? ఇప్పుడు కస్టమర్ యొక్క మెజర్మెంట్ బ్లౌజ్ అయితే మనకి ఐడియా వచ్చింది. కానీ ఇప్పుడు మనము స్టాప్ చేయండి. ఓకేనా? ఇప్పుడు డిజైన్ వచ్చి మనకి ఇక్కడ ఏబి 2 ఆప్షన్స్ ఉంటాయి. స్టార్ట్ చేశారా? ఓకే ఓకే. ఏబి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం పెన్ డ్రైవ్ ఏం చేయాలి? ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏం చేసాం మనము? ఇప్పుడు వరకు కస్టమర్ యొక్క మెజర్మెంట్ ని డ్రా చేసాం. కానీ ఇక్కడ డిజైన్ ఉంది చూసారా? ఈ డిజైన్ ని కస్టమర్ యొక్క మెజర్మెంట్ బ్లౌజ్ కి తగ్గట్టు మనం మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేయాలంటే ఫస్ట్ మనము ప్రీవియస్ ఉన్న డిజైన్ ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ కింద బ్లూ కలర్ లో మార్క్ ఉంటుంది. ఇది బ్లూ కలర్ లో దాన్ని ట్యాప్ చేసి క్యాన్సిల్ ఈఎంబి అనేది టిక్ చేసామంటే ఇక్కడ ప్రీవియస్ గా ఉన్నదాన్ని అరెస్ట్ చేయగలుగుతాము. ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఉంటుంది. 1 కి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ కి వెళ్ళిన తర్వాత పెన్ డ్రైవ్ ఆపోజిట్ అండ్ పెన్ డ్రైవ్ ఇమేజ్ ఉంటుంది. దాన్ని డబుల్ టైం ట్యాప్ చేసామంటే మనకి లోడ్ అవుతుంది. అంటే పెన్ డ్రైవ్ లోపలికి మనం బఫర్ అయ్యి లోడ్ అవుతాం. ఇక్కడ డిజైన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పేజీకి వెళ్ళాలంటే నెక్స్ట్ పేజీకి వెళ్ళచ్చు. ఇలా ప్రీవియస్ అంటే ముందు పేజీకి వెళ్ళాలంటే ముందు యారో మార్క్ క్లిక్ చేయాలి. లేదు అంటే దీన్ని క్లిక్ చేయాలి. గ్రేటర్ దాన్ని క్లిక్ చేయాలి. లెస్ దాన్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత సింగిల్ డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు పెన్ డ్రైవ్ ఆపోజిట్ ఫ్లవర్ అండ్ యారో మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ పర్మనెంట్ నంబర్ అండ్ టెంపరరీ నంబర్ అనేది ఉంది. టెంపరరీ నంబర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, లేదా అలా కూడా పెట్టేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఎగ్జిట్ బటన్ క్లిక్ చేస్తామంటే ఇక్కడికి వస్తుంది 165 అనేది మన డిజైన్. ఇప్పుడు మనం ప్రివ్యూ చెక్ చేసుకోవాలంటే డస్ట్బిన్ పైన ఫ్లవర్ అంటే ఇది ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి అండ్ ది ప్రివ్యూ బటన్ క్లిక్ చేసామంటే మనకి ప్రివ్యూ అనేది కనబడుతుంది. ఫస్ట్ అనేది మనకి జెరీ పైప్ లైన్ అనేది కనబడుతుంది. జెరీలో ఎలా ఫస్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది పంచింగ్ అవుతుంది. తర్వాత లీవ్స్ అనేది పంచింగ్ అవుతుంది. ఇక్కడ 2 కలర్స్ అనేది ఉంది. ఇప్పుడు వరకు మనం ఎన్ని కలర్స్ ఉండాలి అని ప్రివ్యూ చెక్ చేసుకోవాలి అంటే 1 లోకి వెళ్ళి ప్రివ్యూ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం డిసైడ్ అవ్వాలి. నాకు ఫస్ట్ వచ్చే కలర్ కి నేను జెరీ వేయాలా, సెకండ్ వచ్చే కలర్ కి మనం రెడ్ కలర్ వేయాలా, గ్రీన్ కలర్ వేయాలా, వేసడం కస్టమర్ ఒక బ్లౌజ్ బట్టి మనము వేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్లవర్ తర్వాత దానికి స్టెమ్స్ అలా ఫిల్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఏం వేయచ్చు? మనం గ్రీన్ కలర్ అనేది వేయచ్చు. అండ్ అలా మనం డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ డిజైన్ కి 3 కలర్స్ అనేది మనం ఇప్పటి వరకు చూసాము. ఇప్పుడు చూడొచ్చు మొత్తం ఎలా ఫిల్ అవుతుంది, ఎక్కడెక్కడ అనేది మనం డిసైడ్ అయ్యి కలర్స్ అనేది ఫిక్స్డ్ గా అయిపోతాము. ఇలా చెక్ చేసుకుంటే ఈజీగా మనం ఏ నంబర్స్ ఇవ్వచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్ కి ఇది అనేది తెలియకపోతే మనకి ఇబ్బంది పడుతుంది. ప్రివ్యూ చెక్ చేసుకున్న మొత్తం డిజైన్ కి ఈ డిజైన్ లో 3 కలర్స్ ఉంది. నేను మొత్తం ఓకే. ఇప్పుడు ఎగ్జిట్ అవుతాను. ఎగ్జిట్ అయ్యి టిక్ మార్క్ ఇస్తాను. ఆఫ్ చేశాను. ఇప్పుడు ప్రివ్యూ అయిపోయింది. తర్వాత వచ్చే స్టెప్ కి ఫస్ట్ స్టెప్ లో అంతే. సెకండ్ స్టెప్ కి వచ్చే కొద్దికి ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు మన డిజైన్ అనేది ఇది ఉంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కి రావాలి. సెకండ్ ఆప్షన్ కి వచ్చి మనం రిఫ్రెష్ చేస్తామంటే డిజైన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వచ్చే కొద్దికి మనకి పొజిషన్స్ అనేది ఉంటాయి. పి పొజిషన్ ఇలా మొత్తం మనకి డైరెక్షన్ అనేది ఏ పక్క వేయాలో మనం డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మనము ఆ పక్క అనేది మనం వేయాలని డిసైడ్ అయ్యాము. చూడండి డైరెక్షన్ చేంజ్ చేసుకున్నాం. ఆ పక్కకి వెళ్ళింది. ఓకే డైరెక్షన్ ఓకే అండ్ కస్టమర్ ఒక మెజర్మెంట్ బ్లౌజ్ ఓకే. ఇప్పుడు ఇది అక్కడ ఎంత హైట్ ఉందో విడ్త్ ఎంత ఉందో తెలియాలి అన్నప్పుడు టేప్ తీసుకొని ఇక్కడికి రండి. జూమ్ చేసి ఇక్కడికి వస్తే మనకి హైట్ విడ్త్ ఇవి చూపిస్తాయి. కానీ ఇక్కడ 100 ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ పెంచితే ఎంత పెరిగింది తగ్గింది ఇక్కడ డిస్ప్లే అవ్వదు. 2లో మనము ఇప్పుడు ఫస్ట్ వచ్చి 4కి వెళ్ళాలి. 4కి వెళ్ళి టిక్ మార్క్ అన్లాక్ చేసి ఉన్నాం కదా, దాని డిజైన్ ని లాక్ చేసి ఉన్నామంటే ఎక్కువ ఏది ఉంది 352 అంటే ఇది వచ్చి విడ్త్ ఉంది.
302 అనేది హైట్ ఉంది. ఓకేనా, ఇది ఇప్పుడు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి డిజైన్ ఇలా డిస్ప్లే అవుతుంది. హైట్ ఇది అవుతుంది, విడ్త్ వచ్చి ఇది అవుతుంది. ఇప్పుడు మనకి విడ్త్ వచ్చి మనకి హైట్ వచ్చి ఎంత ఉంది, 302 ఉంది. అంటే 320. అంటే 302 అంటే మన టేప్లో తీసుకున్నామంటే టేప్లో 1 అంటే 10తో సమానం. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఇక్కడ మనకి ఎంత ఉంది, 300 ఉంది. 300 అంటే ఎంత వస్తుంది, ఇక్కడికి వస్తుంది 302. అంటే ఇప్పుడు హైట్ వచ్చి మనము ఇక్కడ నుండి మనది హైట్ అనేది చెక్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ అనేది వస్తుంది. డిజైన్ హైట్ ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు చూడండి ఇలా టేప్ని ఇలా తిప్పామంటే టెల్ చేసామంటే మనకి 12 ఇంచెస్ డిజైన్ వస్తుంది. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం కలుపుకొని 12 ఇంచెస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. విడ్త్ వచ్చే కొద్దికి 352. 352 అంటే 1 అంటే 10, 20, 30, 40, 50, 60, 70, 100. 100 తర్వాత 200, 300 అండ్ 53. 53 అంటే ఇంతవరకు వస్తుంది. ఇప్పుడు మనము విడ్త్కి 350 ఉంది అని తెలిసింది. కాకపోతే ఎక్కడ నుండి దీనిలో ఆఫ్ చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఆఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుండి, అంటే మనం ఆల్రెడీ ఆఫ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. అంటే షోల్డర్ చాలా పెద్దదిగా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, అగైన్ షోల్డర్ అనేది తగ్గించాలి. షోల్డర్ అనేది తగ్గించాలి. ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. షోల్డర్ చూడండి ఎంత ఉందో. ఇక్కడ నుండి చెక్ చేస్తే ఆల్మోస్ట్ 3.5 పైన వస్తుంది. మనం ఏం చేయాలి, 3 ఇంచెస్ లోపల ఉండాలి. అప్పుడు మళ్ళీ అగైన్ మనం బ్యాక్ వచ్చిన తర్వాత మనం దేన్ని తగ్గించాలి, ఇప్పుడు ఇక్కడ డిసైడ్ అవ్వాలి. ఇక్కడ వచ్చి మనం y యాక్సెస్ లో తగ్గించాలి. 2కి రాండి. 2కి వచ్చిన తర్వాత డిజైన్ అన్లాక్ చేసుకోండి. అన్లాక్ చేసుకొని ఇక్కడ ఆపోజిట్ లో ఉంది. ఇక్కడ వచ్చి y లో ఉంది, ఇక్కడ వచ్చి x లో ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం తగ్గించాల్సింది చూడండి. రీఫ్రెష్ చేస్తాను, డిజైన్ కనబడుతుంది. నాకు x యాక్సెస్ లో ఒక 85 పెట్టి రీఫ్రెష్ చేస్తాను. చూడండి y యాక్సెస్ లోకి వెళ్ళి ఒక 90 పెడదాము. 90 పెట్టి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ హైట్ విడ్త్ చేంజెస్ అయ్యాయి, కానీ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. 4 క్లిక్ చేయండి. 4 క్లిక్ చేసి లాక్ చేసుకుంటే ఇక్కడ మనకి చేంజెస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి 352 ఉండింది, కానీ 4కి వచ్చే కొద్దికి 317 ఉంది. ఇప్పుడు చెక్ చేస్తాం. చూడండి ఇక్కడ నుండి డిజైన్ తీసుకుంటాం. అటు ఇక్కడ నుండి తీసుకుంటే చూడండి ఇక్కడ నుండి అంటే టేప్ ని ఇలా పెడతాము. ఇలా పెడితే 300 మనకి ఎంత ఉంది విడ్త్ చెక్ చేస్తున్నాము. 317 ఉంది. దీనిలో ఆఫ్ చేసుకోండి. హైట్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత తగ్గింది. ఓకేనా, ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా, ఈ పక్క కూడా అంతే. ఓకే, షోల్డర్ని మనకి ఇంకా కొంచెం కావాలంటే తగ్గించుకోవచ్చు. నేను ఇంకా కొంచెం తగ్గించుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ 2కి రండి. 2కి వచ్చి ఇక్కడ 85 పెట్టేసి ప్రతి దానికి ఈ 85 అవి ఏమంటే మీరు చెక్ చేసుకోవాలి. మళ్ళీ 4లోకి రావాలి, డిజైన్ లాక్ చేసుకోవాలి. డిజైన్ లాక్ చేసుకుంటే ఇక్కడ 302 ఉంది. ఇక్కడ మనము 300 ఉంటుంది. 300కి పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం ఎంత అడ్జస్ట్మెంట్ చేస్తున్నామో తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇలా. ఓకేనా, ఇప్పుడు నాకు విడ్త్ ఇది సరిపోయింది. ఇక్కడ కూడా అంతే. చూడండి ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు నాకు ఇలా జరిపామనుకోండి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనము ఆఫ్ చేసుకొని ఇక్కడ నుండి 300. ఓకేనా, దీన్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మీరు స్కేల్ పెట్టి కరెక్ట్గా వేస్తారంటే నీట్గా వస్తుంది. స్టార్ట్
ఇప్పుడు మనము కస్టమర్ ఒక మెజర్మెంట్ వేసాము, హైట్ విడ్త్ డిజైన్ తగ్గట్టు మ్యాచ్ చేసాము. మ్యాచ్ చేసిన తర్వాత ఈ డిజైన్ నాకు అక్కడ మ్యాచ్ అవ్వి నాకు మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లాక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ప్లస్ పాయింట్ అని కనబడుతుంది. దగ్గరికి రావాలి. ఇక్కడ చూసారంటే ఒక ప్లస్ పాయింట్ అనేది కనబడుతుంది. ఇక్కడ మనం ప్లస్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఈ డిజైన్ లో ఆ డాట్ లైన్ ప్లస్ పాయింట్ అక్కడ ఉంది. మనం ఏం చేయాలంటే ఆ లేజర్ లైట్ ని ఇలా మూవ్ చేసుకోవాలి. కొంచెం బాగుంది. ఓకేనా? ఇలా పెట్టుకొని ఇక్కడ చూడండి, డిజైన్ ని అన్లాక్ చేసి, ఎందుకంటే ఓవర్ రైట్ అయింది డిజైన్ ఆల్రెడీ ముందు లాక్ లో ఉన్నప్పుడు ఓవర్ రైట్ అవుతుంది. ఓవర్ రైట్ అయిన దాన్ని మనము ఇక్కడికి తీసుకొని వచ్చి మళ్ళీ డిజైన్ ని అన్లాక్ చేసి లాక్ చేసామంటే ఇప్పుడు ఇక్కడే ఉంది ప్లస్ పాయింట్, ఇక్కడ ఉంది ప్లస్ పాయింట్. ఇంతకు ముందు ఏమైంది, లేజర్ లైట్ ఇక్కడ ఎక్కడో ఉన్నింది, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాము. ఈ ప్లస్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో అది మనకి సెంటర్ లైన్. ఓకేనా? ఇప్పుడు మనము ఫ్రేమ్ చెక్ చేసుకుందాం. చూడండి, సిజర్ కింద ఫ్రేమ్ చెకింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది తగలుతుంది మనకి డిజైన్ అనేది. ఇది వచ్చి ఓవర్ రైట్ అయింది. మనం ఫ్రేమ్ అనేది సెంటర్ చేసుకుందాం. స్టాప్ చేసింది. చూడండి, ఓవర్ రైట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు సెంటర్ మనకి డాట్ లైన్ అని చూపించాం కదా, అక్కడికి మళ్ళీ పెడుతున్నాను. ఎగ్జిట్ బటన్ క్లిక్ చేశాను, లాక్ చేశాను. ఒకవేళ ఇంతకుముందు ఇది రెడ్ కలర్ లో ఉన్నింది, అప్పుడు లార్జ్ ఫ్రేమ్ క్లిక్ చేసామంటే ఎక్కడికి వెళ్ళి సెంటర్కి వెళ్ళిపోతుంది. సెంటర్ నుండి మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టండి. అన్లాక్ చేసుకొని మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఓవర్ రైట్ చేసినప్పుడు ఫ్రేమ్ అనేది అవుట్ అయిపోతుంది. తర్వాత మనము ఫ్రేమ్ అలైన్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఆ లైన్ పైన మీద మనం మార్కింగ్ వేసాం కదా, ఆ డిజైన్ అక్కడికే వెళ్తుంది. కరెక్ట్ గా మీరు స్కేల్ పెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని దాటి బయటకు అయితే రాదు డిజైన్. అంతే. నెక్స్ట్ 3కి రావాలి. ఎప్పుడు కానీ కలర్ సెట్టింగ్స్ అనేది లాస్ట్ లో చేసుకోవాలండి. లాస్ట్ లో చేసుకున్నారంటే బాగొస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ కలర్ వచ్చి 3 పెట్టాను. 3 పెట్టిన తర్వాత నాకు నెక్స్ట్ ఏం కావాలి, 1 అనేది నేను పెట్టుకున్నాను. ఓన్లీ 2 కలర్స్ నాకు ఈ కస్టమర్ కావాలి అనేది పెట్టుకున్నాం. తర్వాత 4కి వచ్చేసి డిజైన్ ఒకసారి మళ్ళీ అన్లాక్ చేసుకొని లాక్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. లాక్ చేసుకొని ఇక్కడ 2 సేమ్ ఉందా, డాట్ లైన్ ఇక్కడ ఉందా చెక్ చేసుకొని స్టార్ట్ చేసేయండి. చూసారంటే కస్టమర్ ఒక మెజర్మెంట్ బ్లౌజ్ కి తగ్గట్టు వెళ్తా ఉంది లోపల.